అక్క తిక్కలక్క ఉమెన్స్ డేకి విషయం అక్క ప్రతి డే మీదే కాక మాకు ఎక్కడుంది అక్క డే. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. ఈరోజైతే కొత్త కార్కి వచ్చానండి. ఇది హోండాయ్ వెన్యూ ఎస్ఎక్స్. బాగుంది కారు, చాలా బాగుంది. స్టిక్కర్స్ కూడా తీయలే, ఈవెన్ ఇది చూడండి, స్టిక్కర్స్ కూడా తీయలేదు. దీంట్లో స్పెషల్ ఏంటంటే సన్ రూఫ్ కూడా ఉంది. వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ అండి, అంటే అన్నీ ఆటోమేటిక్నేమో. జస్ట్ బట్ ఒకసారి అట్లా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ సింగిల్ క్లిక్. అది బాగుంది పిల్లలు ఆడుకోవటానికి. అదనమాట. ఎండ వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఎండ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అది సంగతి. బాగుంది కార్ మాత్రం, చాలా బాగుందండి. ఎంతో లాంగ్ కాదు, ఎంత దూరం అంటే 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మనం దీన్ని డ్రైవ్ చేసింది. 2 ట్రిప్పులు తిరిగాయి అనమాట. అట్టా అంతే సంగతి. ఇంకా ఎక్కువసేపు అయితే, ఎక్కువ దూరం అయితే ఇంకా బాగుండు. కొత్త కారు కదా, బాగుండిద్ది. అది సంగతి. అదనమాట విషయం. దీనికి 6 గేర్లు అండి. గేర్లు మార్చేదానికే సరిపోతుంది. 6 చాలా బాగుంది. జుమ్మున వెళ్తుందండి, అంటే నేను స్పీడ్ వెళ్తలేదండి, పికప్ ఉంటుంది కదా అట్లా అనమాట. దుమ్ము ఈ నీళ్ళ మీద పడవలు వేసేది చూసారా, జుమ్మని అట్లా వెళ్తుంది. బాగుందండి. అంటే కొత్త కారే. మళ్ళీ ఇంకో ట్రిప్ ఉందంటండి, 7:30 గంట నైటు. ఇప్పుడు టైం చూసుకుంటే 2:20 అయింది. అదిగాక రేపు ఆదివారం ఝాన్సీ వాళ్ళు వస్తున్నారు కదా. మన స్వతంత్రాన్ని మనం లాస్ట్ రోజు బాగా వినియోగించుకుందాం, సినిమాకి వెళ్దామని. అదండి విషయం. కారు పెట్టేసి అయితే సినిమాకి వెళ్తా. నాకు తెలిసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సినిమా అయితే అయిపోయింది. చావా అనే సినిమా బాగుందంట, బాపట్లలో పడుతుందన్నమాట సినిమా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కారు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళి కారు అక్కడ పెట్టేసి బైక్ తీసుకుని వచ్చే దారిలోనే థియేటర్ అయితే, అక్కడైతే చూద్దామని ఆశ. యాక్చువల్లీ సురేంద్ర నేను వెళ్దామని ప్లాన్ చేసాం. ఫస్ట్ షోకి 6:30కి వెళ్ళామంటే మళ్ళీ 7:30కి కారుకి రావాలి కాబట్టి మనకు టైం అయితే సరిపోదు. అందుకనే నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నాను. సురేంద్ర లేడు, యాక్చువల్లీ ఆడుంటే వాడిని కూడా తీసుకెళ్ళిపోయాడు అనమాట. అది సంగతి. అయితే 2:30 అయిందండి. వచ్చేటప్పుడు చూసా టికెట్స్ తీసుకుంటున్నారు. మనకి ఎంత ఒక 200 మీటర్ల దూరంలోనే ఉంది హాల్, దగ్గరే కాబట్టి నో ప్రాబ్లం. ఎంత అండి? 110 రూపాయలు. ఇదిగోండి. ఒకటే లేదండి, ఫోన్పే కూడా లేదు, అకౌంట్లో డబ్బులు లేదు. యాక్చువల్లీ ఉండయండి ఫోన్పే అకౌంట్లో. మనం ఫోన్పే తీసి చేసేవారు సినిమా స్టార్ట్ అయింది. పడిపోయింది సారీ. ఇదిగోండి, ఒక 20 తీసుకోండి. ఇదిగోండి, మీరు టికెట్ తీసుకోండి. రోజు అయిందంటాడు విజయ్. బా స్టార్ట్ అయిపోయినా అదే. అక్క లెఫ్ట్ హ్యాండ్తో తాగుతున్నాను అక్క. అంటే లాస్ట్ టైం టీ తాగినప్పుడు అండి రైట్ హ్యాండ్తో తాగాను కదా, అయితే అందరూ ఎక్కువ తాగుతారు,
నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చెయ్యి, అటు తక్కువ మంది ఆగుతారని చెప్పి అక్క చెప్పింది. అందుకని లెఫ్ట్ హ్యాండ్తో కుదరకపోయినా ఊడిపోయింది. ఏం చెప్పాలనుకున్నానంటే అసలు ఈ కారు ఏంది, సినిమా ఏంది అనుకుంటున్నారేమో, చెప్పలేదు కదా మీకు. మార్నింగ్ వెళ్ళి కార్ తీసుకుని 7 కిలోమీటర్ల దూరంలో వేరే ఊరు ఉంది, జమ్ములపాలెం అని. అక్కడికి వెళ్ళేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని బాపట్ల తీసుకొచ్చా. కార్ అక్కడ పెట్టేసా, బైక్ వేసుకుని బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంది కదా అక్కడ, మిల్కీ వాళ్ళది అద్దెకి ఉండేది, అక్కడికి వెళ్ళా కూర్చున్నా. మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేశారు. మళ్ళీ వెళ్ళి పెళ్లి కొడుకుని అక్కడ వదిలిపెట్టొచ్చా, కార్ ఎత్తుకొచ్చి అక్కడ పెట్టేశా. వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చారండి, 200 భోజనం చేయమని. యాక్చువల్లీ మన సినిమాకి మనం తినేదానికి సరిపెట్టామన్నమాట వాటిని. కార్ ఆడ పెట్టేసాం కదా, వచ్చి సినిమా హాల్లోకి వెళ్ళాను, చూశారు. దాని తర్వాత ఇప్పుడు ఒక 6:30 మేబీ అవుతుంది, 6 అవుతుంది. 6:30కి వెళ్ళి మళ్ళీ పెళ్లి కొడుకుని ఎక్కించి రావడమో ఏదో సంథింగ్ ఇంకొక ట్రిప్ ఉంది, అది కానీ అయిపోతే మనం వెళ్ళిపోవడం అనమాట. అది యాక్చువల్లీ దానికోసం వచ్చాం ఈరోజు. అందుకనే మనకి సినిమా చూసేదానికి టైం దొరికింది. ఇకపోతే అక్కడ ఎక్కడ కూర్చుంటామని చెప్పి ఇక్కడికి వచ్చానండి. మన కలెక్టరేట్, ఈ జీడి తోట ఉంది కదా, ఈ జీడి తోటలో వెనకమాల కలెక్టరేట్ ఉంటుంది. అక్కడ కూర్చుంటానికి బెంచీలు ఉంటాయని వచ్చా. బెంచ్ అయితే ఉంది కానీ ఆనుకుంటానికి లేదు, ఇరిగిపోయినాయి. ఈ చెట్టుకు అనుకోవాలి. ఇంకా ఏది అదండి విషయం. అసలు ఈరోజు స్టోరీ మంది స్వతంత్రాన్ని అనుభవిస్తున్నా ఈరోజు. అయ్యో అయ్యా, ఏం లేదులేండి, జస్ట్ ఫర్ కిడ్డింగ్. స్వతంత్రం మనకు ప్రతిరోజు ఉండద్ది. మర్చిపోయి ఈరోజు ఉమెన్స్ డే అండి. మీదే చాలామంది కామెంట్లు పెడతారు కదా. ఉమెన్స్ డేకి అక్క నాకు రాధక్క అయితే నాకు కామెంట్ వాట్సాప్లో పెట్టింది అనమాట. ఏంటని ఉమెన్స్ డేకి ఏంటి విష్ లేదా మాకు అని చెప్పింది. అక్క తిక్కలక్క, ఉమెన్స్ డేకి విష్ అయింది అక్క, ప్రతి డే మీదే కాక మాకు ఎక్కడుంది అక్క డే. ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అయ్యో అయ్యో, ప్రతిరోజు మీదే, అప్పుడప్పుడు మాది. ఇకపోతే ఇదిగోండి నా వెనక జీడి తోట అయితే ఉంది. సీజన్ అయితే స్టార్ట్ అయిందనమాట. బాగుంది, నీట్గా ఉందండి. ఇదిగో చూసారా, ఇది పూత అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇవే మనకి జీడికాయలుగా కాస్తాయేమో. సారీ, నాకు తెలీదు. అంటే ప్రతిదానికి ఆ పండ్లకి కాయలు పండ్లు ఒకటేగా, పూత వచ్చిన తర్వాతే కదా వచ్చేది పండ్లు, అందుకని అనుకుంటున్నా. అయినా ఇంత రోడ్డు పక్కన కాయలు కాస్తే ఎవరిని ఉంచుతారండి ఇక్కడ? అయినా కాపలా వాళ్ళు ఉంటారండి, ఇక్కడ ఉండకపోవచ్చు, తిరగతా ఉంటారు. ఇంకొక నాకు తెలిసి 1 నెలలో వస్తాయి అనుకుంటాండి, 1-2 నెలల్లో. అడవిలో అన్నలం అన్నట్టు అడవిలాగా ఉంది చూడండి ఇది. టైం అయితే 7:15 అయిందండి. జమ్ములపాలెంలో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి వెళ్ళేసి బాపట్ల వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళే వరకు ఈరోజు 9 వచ్చాము దగ్గరగా. ఇంటి దగ్గర లైట్లు కూడా వేసి రాలేదండి, అంటే తొందరగా వచ్చేస్తా అని చెప్పేసి. అదనమాట సంగతి, చూసుకుని వెళ్ళాలి. 1, 2, 9:30 అయిందండి ఇంటికి వచ్చేవరకే. ఇల్లంతా చీకటిగా ఉంది. నెట్కి వెళ్తాను. షబ్బా, పాపం ఎవరో పుణ్యం కట్టుకున్నారే పంచలో లైట్ వేసి. మా నాయనమ్మ అనుకుంటుండే వేసింది లైటు. కాకపోతే మా నాయనమ్మకి తెలియని చిన్న విషయం ఏంటంటే, ఇదిగో ఇది ఆపేసాం కదా, ఇది దీనిది ఇట్లా వేసినట్టయితే లోపల లైట్ కూడా వెలిగేది. అదే ఈ స్విచ్ పెట్టేదానికి మెయిన్ ఉద్దేశం అదే. నైట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లా మర్చిపోయి వెళ్ళామంటే బయట నుంచే లైట్ వేయచ్చు అనమాట. ఇది వేస్తే బయట అన్ని సంగతే. మర్చిపోయా, నిన్న సాయంత్రం ఉతికి ఆరేసిన బట్టలు అండి. చీకటి ఉంది, చీకటి ఏమైపోయినాయి అవి. ఉండయే
ఝాన్సీ వాళ్ళు అయితే రేపు వస్తున్నారు కదండి సండే. ఇక మనకి తిప్పలు తప్పినట్టే. మొన్నండి సిరి ఇది అయిపోయిందిలే, నాన్న అది లేకపోతే అసలు బాగాలేదు, మంచి వాసన కావాలి తీసుకురా అంటే ఈరోజైతే ఓడని తెచ్చానండి. ఇదంతా ఓపెన్ చేయాలి కావాలి. మొన్న తెచ్చిందేమో ఎయిర్ అనే కంపెనీ అండి, ఇదేమో ఓడన్ ఇల్లు. కాకపోతే ఫ్లేవర్ మాత్రం ఒకటే, కంపెనీ మార్పు. ఇది ఒక 30 రోజులు వస్తుందండి. ఇట్లా మంచి స్మెల్ వస్తుంది. అది సంగతి. 11 దాటిందండి టైం. వేరే పని మీద ఇప్పుడు దాకా పట్టింది. ఇవి చూసారా, నిన్న అది ఇడ్లీ వేసినవి, ఇన్ని అంట్లు ఉండి కడగాల్సినవి, ఇవేమో సర్దాల్సినవి. ఏ టైం అయిద్దో కూడా తెలియదు ఇప్పుడు ఏ వరకే. ఇది రేపైనా చేసుకోవచ్చు ఆదివారం. కాకపోతే ఉదయాన్నే 4 గంటలకు లేచి కారుకి అయితే వెళ్ళాలండి, మంగళగిరి వెళ్ళాలి. మళ్ళీ మ్యాక్సిమం 10-11 గంటలలోపు తిరిగి వచ్చేస్తాను అన్నమాట. మళ్ళీ ఇప్పటికే 2 రోజులు అయిపోతుంది ఈ అంట్లు. అందుకనే 11 అయింది కదా, మహా అయితే 1 గంట అయ్యిద్ది. 2-3 గంటల నిద్రపోయి లేచి వెళ్ళిపోవచ్చు అనమాట. అది సంగతి. చూద్దాం అసలు ఎంత అయిద్దో ఈ గంటలు అయ్యే వరకు. అది కూడా అయిందండి. ఈ 2 గడిగే వరకే ట్యాంకులు నీళ్ళు అయిపోయినాయి. రావట్లే, సరిపోవు. నీళ్ళు ఎక్కించుకోవచ్చు మోటార్ వేస్తే, కానీ నేను మోటార్ వేసి 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఇదేమో ఒక్కోసారి హ్యాండ్ వేస్తుంది కదా, ఎక్క తీయా లేదా అనేది తెలీదు. దయచేసి ఎక్కమ్మా, దండం పెడతా. 11:30 వస్తుంది. హే వస్తున్నాయా అనుకున్నది అయిందండి. నీళ్ళు మొరాయిస్తున్నాయి, రావట్లే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంట్లు కానీ కాకపోయినా నేను స్నానం ఏం చేయాలిగా. ప్లీజ్ రా, బయటికి రండి. అయ్యో అయ్యో, మొహం కడుక్కునేదానికి కూడా లేవమ్మా, రండమ్మా. వస్తున్నాయి. ఓ రా, బయటికి రా. తెలుస్తున్నానండి, ఇక్కడ ఫోర్స్ వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ. మీరు వెళ్ళి ట్యాంకులోకి వెళ్ళండి అమ్మ తొందరగా. పాపం 5 నిమిషాలకే వచ్చేసినాయి అండి, మనల్ని ఇబ్బంది పెట్టకుండా. ఇటు సంగతి చూద్దాం. మొదలైంది. చెప్పా కదండి ఇంచుమించుగా టైం అయిద్దని. నాయన, ఒక మగోడు బతకటానికి ఇన్ని కుండలా అనిపించిందండి తోయం వరకు. స్నానం చేసి పడుకునే వారికి ఆ 10 నిమిషాలు కూడా అయిపోయిద్దండి. 10 నిమిషాలు అయిద్దో 20 నిమిషాలు అయిద్దాను. అదండి సంగతే. నిజంగా చాలా నీరసం వచ్చేసింది. పొద్దున్నే మళ్ళీ 4 గంటలకల్లా నేను కారు తీయాలి. అంటే మాకు ఇంచుమించు 4 గంటల నిద్ర, 3.5 గంటల నిద్ర ఉండిద్ది అంతే. ఇంకో వీడియోలో కలుసుకుందామండి. బాయ్.